ఈ సృష్టిలో చిత్రకళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఎందుకంటే చిత్రకారుడు తలుచుకుంటే ఒక అందమైన చిత్రాన్ని తన ఊహలకు తగ్గట్టుగా అద్భుతంగా చిత్రిస్తాడండి. అలాంటి చిత్రకారులు అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చినటువంటి అందమైన కార్యక్రమమే మాస్టర్ స్ట్రోక్ 4 అండి. ఇది హైదరాబాద్ మహానగరంలో జేఎన్టీయు నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఒక అందమైన ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాంని అంజీ ఆకుండి గారు నిర్వహించిన అందమైన కార్యక్రమం. ఈ అందమైన కార్యక్రమం ఎలా జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరెవరు వచ్చారు అనే విషయాన్ని ఈ వీడియో రూపంలో చూడొచ్చండి. అలాగే ఈ మాస్టర్ స్ట్రోక్ 4 అనేది ఈ అందమైన నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఎలా జరిగిందో ఒకసారి చూద్దామండి. సార్ ఈ టైప్ చూడండి సార్ ఒకసారి సార్ సార్ ఈ టైప్ చూడండి సార్ ఈ టైప్. నా పేరు అంజీ ఆకుండి అండి. నేను క్రియేటర్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను ఈరోజు జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో జాతీయ స్థాయిలో 53 మంది చిత్రకారులతో అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, చెన్నై,
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రముఖ చిత్రకారులతో ఈ చిత్రకళా ప్రదర్శన నేచర్ టాపిక్ మీద అంశం మీద వీళ్ళు చిత్రాలు గీశారు. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయనేది మీరు చూసి ఉంటారు. చాలా చాలా అద్భుతమైన చిత్రాలు ఈ ప్రదర్శనగా ఉంచబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ గంగాధర్ సార్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి చిత్రకారుల యొక్క చిత్రాలను సందర్శించిన తర్వాత మధ్యాహ్నం సెమినార్ హాల్లో ఇందులో పార్టిసిపేట్ చేసే 53 మంది చిత్రకారులకు, అలానే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అతిథులకు, ఆంధ్ర గెస్ట్ కింద 4 ప్రముఖ చిత్రకారులు కూడా సాల్వాలతోనూ, పూలదండలతోనూ, మెమంటోలతోనూ సత్కరించుకోవడం అనేది జరిగింది. ప్రతిభ ఉండి గుర్తింపు లేక ఉన్న చిత్రకారులను గుర్తించి వారి చేత ఒక చిత్రాన్ని గీయించి ప్రదర్శన చేయడం అనేది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్. గతంలో మాస్టర్ స్ట్రోక్ 1, 2 విజయవాడ బాలోత్సవ భవన్లోను, మాస్టర్ స్ట్రోక్ 3 చిత్రకళా ప్రదర్శన ప్రముఖ ఈ స్థలమైన మన సాలార్జంగ్ మ్యూజియంలో వారం రోజులు డిస్ప్లేగా పెట్టాం. దానికి మంచి విపరీతమైన ఆదరణ లభించింది. దాంతోపాటు ఈ సంవత్సరం 3 రోజులుగా ఫిబ్రవరి 7, 8, 9 తారీఖుల్లో మన న్యూరార్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు వచ్చాం. వీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాట్రేని కోన నుంచి హైదరాబాద్ వచ్చి 53 మంది ఆర్టిస్టులతో పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టించిన మా అంజి, మా కృష్ణదేవరాయలు, మా చిత్రకళా బంధువు, మా అంజిని నేను చిత్రకళా బంధువు అంటాను. హీఈస్ 1 man ఆర్మీ. ఎన్ని పనులు చేశాడో అలిసిపోయాడు మనిషి. మొహం చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంది. ఈ పెయింటింగ్ వేసిన మా నారాయణ చాలా అద్భుతంగా వేశాడు. ఇక్కడ ఉన్నటువంటి 53 పెయింటింగ్లు కూడా రత్న మాణిక్యాల్లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి, ఎంతో శ్రద్ధ పెట్టి, ఎంతో ఆలోచన పెట్టి చాలా అద్భుతంగా వేశారు పెయింటింగ్లు అన్ని కూడా. ఈ పెయింటింగ్లు వేసిన ప్రతి ఆర్టిస్ట్ కి పేరు పేరున శతకోటి శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ పెయింటింగ్లు అన్ని సేల్ అవ్వాలి, ఆర్టిస్టులు అందరికీ చేతుల్లో డబ్బులు రావాలని కోరుకుంటూ మా అంజికి శతకోటి ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి చిత్రం ఒక అద్భుతంగా కనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైన చిత్రకారులు చిత్రించిన చిత్రాలని మన హైదరాబాద్ లో ఉన్నటువంటి నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించడం జరిగిందండి. 1, 2 కాదండి, ఏకంగా 53 చిత్రాలని ప్రదర్శించారండి. ఈ చిత్రాలన్నీ ఎలా ఉన్నాయి, అలాగే వాటిని చిత్రించిన చిత్రకారుల్లో కొంతమందిని ఇంటర్వ్యూ అనేది తీసుకుంటున్నామండి. వాళ్ళు చిత్రించిన చిత్రాలు ఎలా చిత్రించారు, దేనితో ఏ కలర్స్ తో వేశారు అనే విషయాన్ని తెలుసుకుందామండి. వాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఎలా ఉంది, ఈ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించడం ద్వారా వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామండి.
హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఇది నా పేరు జి చంద్రశేఖర్ అండి, మాది ఈస్ట్ గోదావరి జగ్గంపేట అండి. నాకు అంజియాకొండి గారు కాటేనుకోన అంజియాకొండి గారు నాకు ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చారండి. నేను ఇది ఆయన పర్యావరణం నేచర్ సంబంధించిన సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే స్త్రీ అంటే ప్రకృతికి మారుపేరుగా చెప్పుకుంటారు కాబట్టి స్త్రీని తీసుకుని అందులో ఇండియన్ రాజస్థానీ పెయింటింగ్స్ కింద క్రియేట్ చేసుకొని ఇండియన్ కల్చర్ లో రాజస్థానీ పెయింటింగ్ కల్చర్ క్రియేట్ చేసుకుని పెయింటింగ్ చేయడం జరిగిందండి. ఇది ప్యూర్ యాక్రిలిక్ అండి, వాటర్ బేస్డ్ యాక్రిలిక్ కలర్స్ తో చేయడం జరిగిందండి. ఈ పెయింటింగ్ చూసి అందరూ కూడా నన్ను డిజిటల్ అండి అని అడుగుతున్నారండి. లేదండి, చాలా కష్టపడి సుమారుగా ఒక 12 days వరకు పట్టిందండి నాకు ఈ వర్క్ చేయడానికి. చాలా కష్టపడి చేసిన వర్క్ అండి, యాక్రిలిక్ కలర్స్ తో చేయనండి. దీని మీ అందరికి నచ్చుద్దని ఆశిస్తూ మీ చంద్రశేఖర్. ఇంతటి మంచి చక్కని అవకాశం ఇచ్చిన అంజియాకొండి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఆయనకి మరి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు విన్షి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఈ రోజు మాస్టర్ స్ట్రోక్ 4 లో ఈ సన్సెట్ అమ్మాయి డ్రాయింగ్, అలాగే హనుమంతుడు రామ నామంలో పరవశం అవుతున్నాడు అటు ఇలాంటి బొమ్మ గీశాను. నాకు అసలు ఈ డ్రాయింగ్ మీద ఈ ఇంట్రెస్ట్ వచ్చిన దానికి కారణం మా అమ్మ. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ డ్రాయింగ్ వేస్తూ నన్ను వేపిస్తుంది కాబట్టి నేను ఇంత మంచిగా డ్రాయింగ్ వేయగలిగాను. ధన్యవాదాలు.
రజని. నేను కాకినాడ నుంచి వచ్చాను. మాస్టర్ స్ట్రోక్ 4 హైదరాబాద్ లో జరుగుతుంది 3 రోజులు, 7th, 8th and 9th. అందులో నేను ఒక పార్టిసిపెంట్ ఆర్టిస్ట్. నేను చేసిన ఈ చిత్రం మనకి ఇచ్చిన నేచర్ టాపిక్ లో చేసానండి. ఫిష్ అండ్ ద లోటస్. ఐ వుడ్ లైక్ టు నేమ్ ఇట్ యాజ్ కిస్ ఆఫ్ నేచర్. ఇది అక్రిలిక్ లో చేసాను. రియలిజం తీసుకురావడానికి చూసాను నేను. కొంచెం బ్లరీ ఎఫెక్ట్ అందరికి నచ్చింది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ కూడా నేచర్కి సంబంధించినవి వేయడం జరిగింది. ఇది ఆ థీమ్తో నేను వేసిన ఈ బొమ్మ మదర్ నేచర్, ప్రకృతి మాత. ఆ దాంట్లోనే అంటే ప్రకృతి మాత ప్రకృతి ఒడిలోనే అన్ని చెట్లు అవన్నీ ఉన్నట్టుగా ఇక్కడ రిప్రజెంట్ చేశాను. అలాగే ఆకులు, ప్రకృతిలో ఆ పువ్వు ఒక కమలం పువ్వు లాంటిది, లోటస్. దాని పక్కనే ఒక డ్రాగన్ ఫ్లై కూడా ఉంది. అలాగే ఆవిడ మెడలో వేసుకున్నదంతా కూడా లీవ్సే వేయడం జరిగింది. ఇక్కడ వైట్, ఇక్కడ బ్లాక్ వేయడం జరిగింది. ఈ వైట్ వెలుతురికి రిప్రజెంటేషన్ అయితే, ఉదయానికి రిప్రజెంటేషన్ అయితే, ఈ బ్లాక్ రాత్రికి చూపించడానికి నేను వేయడం జరిగింది. కొద్దిగా అమ్మవారి పోలికలు కూడా ఉంటాయి దీంట్లో. నేను ఆ సిండికేట్ బ్యాంక్లో పనిచేసి ఈ చిత్రకళ మీద ఉన్న ప్యాషన్ కోసం, ప్యాషన్తో నేను ఈ ప్రయాణాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలాసార్లు మేము ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2005, 6, 8, 9లో మేము హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తర్వాత తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, కర్ణాటక చిత్రకళా పరిషత్, వీటన్నిటిలో కూడా నేను పాల్గొనడం జరిగింది. నా పేరు ఎస్వి రామశాస్త్రి, సిండికేట్ బ్యాంక్, రిటైర్డ్ సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయ్. థ్యాంక్ యూ. నా పేరు దార్ల నాగేశ్వరరావు, రెప్లిక్ ఆర్టిస్ట్. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అందరిలాగా మన పెయింటింగ్లు, డ్రాయింగ్స్ వేస్తుంటే తొందరగా గుర్తింపు రాదు. అందుకే నేను కొత్తదనం, ఒక న్యూ కాన్సెప్ట్ ని క్రియేట్ చేసి రెప్లికాట్ ఆఫ్ న్యూస్ పేపర్స్, అంటే న్యూస్ పేపర్ ని యాజ్ ఇట్ గా చేతితో రాసే కాన్సెప్ట్ మీద అన్ని పేపర్లు రాయడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నది మా ఇంటి పేరుతో దార్ల ఒక న్యూస్ పేపర్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద నేనే ఒక సొంతంగా ఒక పేపర్ క్రియేటివ్ చేసి దాన్ని మళ్ళీ రెప్లికాట్ పద్ధతిలో న్యూస్ పేపర్ రాశాను.
నాకు ఈ కాన్సెప్ట్ మీద ఇంకా వేరే వేరే కాన్సెప్ట్ మీద ప్రపంచవ్యాప్తంగా 700 ప్రపంచ రికార్డులు అందుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రసన్న కుమార్ అండి. నేను పేపర్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్. సో ఇది పేపర్ క్రాఫ్ట్, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్యాన్సన్ పేపర్స్ అండ్ హ్యాండ్ మేడ్ పేపర్స్ అనమాట. ఇది చేయడానికి దగ్గరగా ఒక 15 days పడుతుంది. ఇవన్నీ కాగితాలే, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. క్యాన్సన్ పేపర్స్, హ్యాండ్ మేడ్ పేపర్స్ ఇవన్నీ మిక్స్ చేసి చేస్తాను అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా ఇవి క్యాన్సన్ పేపర్స్, అంటే వాటర్ కలర్ పెయింటింగ్ చేసేటప్పుడు వాడతాం కదా, ఆ పేపర్స్ అనమాట ఇవి. ఇది థిక్నెస్ వచ్చేసి 300 GSM. ఇది ఏదండి ఫిక్సరా? ఫిక్సర్ ఏంటంటే డిఫరెంట్ పేపర్స్, హ్యాండ్ మేడ్ పేపర్స్ ఇవన్నీ నచ్చినట్టు చింపేసి మనకి, అంటే కటింగ్ చేయకుండా ఫ్రీ హ్యాండ్ చింపుతాం అనమాట. చింపేసి మొత్తం అతికేసి కొంచెం వాటర్ కలర్ స్ప్రెడ్ చేస్తాను. దానిపైన మళ్ళీ ఇలా బ్రిక్స్ లాగా రెడ్ కలర్, బ్రౌన్ అలా డిఫరెంట్ సైజెస్ లో కట్ చేసి పెడుతుంటారు అనమాట. ఇవ్వండి, ఇది గోల్డ్ పేపర్, డైరెక్ట్ గోల్డ్ పేపర్ వస్తుంది. సో గోల్డ్ పేపర్ ని, అంటే ప్రతిదీ లేయరే, ప్రతిదీ కలరే. బ్లూ, డార్క్ బ్లూ, గోల్డ్, గ్రీన్, ఎల్లో ఇవన్నీ కూడా డైరెక్ట్ కలర్స్ అనమాట. క్యాన్సన్ లో కలర్స్ ఉంటాయి. ఏదండి ఇది అన్ని పేపర్స్ చిన్న చిన్న సర్కిల్స్ లో కట్ చేసుకుని, స్మాల్ సర్కిల్స్ కట్ చేసుకుని అది మళ్ళీ ఫెదర్స్ లాగా కట్ చేసి అలా ఎంబోస్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో మెరవడం కోసం కొంచెం సిల్వర్, గోల్డ్ అలా కలర్స్ అప్లై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. రాజుగారు ఒక మహారాజు గారికి రాజపత్రం ఏ విధంగా అయితే తయారు చేసేస్తారో అదే విధంగా అద్భుతమైన ఈ రాజు కూడా ఒకటన్నా సార్, మనం అక్కడ చేస్తున్నామంటే అది పోవాలి, నా మీద ఉంది, నేను చేస్తాను కదా అని ఆ 100 సార్లు ప్రేమతో చేసేసారు. చేసిందో చేయలేదో కానీ పుట్టుకతో వచ్చిన కలర్ ఇది కూడా చూడండి ఎంత బాగా చేశాడు. ఇది రాజా చూస్తున్నారు కదండి, ఇంత అందమైన కార్యక్రమంలో వర్క్ డెమోస్ కూడా ఉన్నాయండి. అంటే వాటర్ కాస్ తో వర్క్ షాప్స్ కూడా నిర్వహించారండి. అందులో ఒక ప్రముఖ వాటర్ కాస్ స్పెషలిస్ట్ ద్వారా కూడా ఒక వాటర్ కాస్ డెమో కూడా ఇప్పించారండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అందమైన కార్యక్రమం. అలాగే ఒక సీనరీని ఈజీ టెక్నిక్ లో ఎలా డ్రా చేయాలనేది కూడా చెప్పారండి. అలాంటి 2 ఆర్ట్ డెమోలని జరిగినాయండి. అది ఎలా జరిగిందో ఒకసారి చూద్దామండి. చేసినా కానీ అది మనకి ఇందులో నియంత్రణ అనేది మనకి ఇట్లనే రావాలనేది లేదు. కాబట్టి మనకి నేచర్ మనం ఎంత చేసినా జస్ట్ ఫీల్ అంతే.
చూస్తున్నారు కదండి, ప్రకృతిని ఎంత అందంగా చిత్రించారో. అలాంటి వాటర్ గాస్ తో అద్భుతాలు సృష్టించడం ఒక ఆర్టిస్ట్ వల్లనే అవుతుందండి. అలాంటి అందమైనటువంటి సీనరీ చూసే అదృష్టం ఈ ఆర్ట్ షోలో జరిగిందని చెప్పవచ్చు. ఇలాంటి అందమైన కార్యక్రమాల మధ్యలో మన గురు సమానులైనటువంటి శ్రీ దాకోజీ శివప్రసాద్ గారి చేత ఒక అందమైన డెమో కూడా జరిగిందండి. ఆ డెమో ఏంటనుకుంటున్నారా? లైవ్లో అండి. అందులోకి వాటర్ కలర్స్తో డైరెక్ట్ పెన్సిల్ ఉపయోగించకుండా డైరెక్ట్ బ్రష్తో గీస్తున్నారండి. అలాంటి అద్భుతమైన చిత్రీకరణ మన గురువర్యులకే సాధ్యమవుతుందండి. అలాంటి అందమైన డెమో ఇక్కడ చూసే అదృష్టం కూడా కలిగిందండి. చూడండి, ఇక్కడ ఉండేటువంటి డెమో అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చూశారు కదండి, ఇంత అందమైన ప్రోగ్రామ్. అదేనండి మన హైదరాబాద్లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో జరిగినటువంటి మాస్టర్ స్ట్రోక్ 4 అనే అందమైన కార్యక్రమాన్ని నిర్వహించిన అంజీ ఆకుండి గారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ సహాయపడిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే ఇటువంటి ఈవెంట్స్లో పాల్గొన్న ప్రతి ఆర్టిస్టు తాము చిత్రించే చిత్రాలు ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దామండి.